నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కడప గడ్డ జగన్ అడ్డా, వైసీపీదే జెడ్పీ పీఠం. అధికారులే అవినీతి పరుల, ప్రజాప్రతినిధుల అవినీతిపై ఆరా తీయండి బాబు. 15 ఏళ్లు కలిసి ఉంటామంటూనే టీడీపీ జనసేన కలహాల కాపురం. కూటమిపై ముస్లిం క్రిస్టియన్ల తీవ్ర వ్యతిరేకత. భిక్షగాళ్ల నుంచి అఖిలప్రియ కమిషన్ల వసూళ్లు, భూమా కిషోర్ రెడ్డి సంచలన ఆరోపణలు. కడప అడ్డా జగన్ అడ్డా అని మరోసారి రుజువైంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైసీపీ నిలుపుకుంది. కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని, వీలు కాకపోతే ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ వ్యూహం రచించింది. జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో చైర్మన్ అభ్యర్థి బరిలో ఉన్న తనకు నష్టం వస్తుందంటూ గోపవరం టీడీపీ సభ్యుడు జయరాం రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో టీడీపీ సభ్యుడి పన్నాగం పారలేదు. ఎన్నికను వాయిదా వేసేందుకు ఏపీ హైకోర్టు ససేమిరా అంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించాల్సి వచ్చింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. అనంతరం ఆయనతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కడపలో జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా జగన్ను సొంత జిల్లాలో దెబ్బ కొట్టాలన్న ప్రయత్నాలు విఫలం కావడం టీడీపీకి తీవ్ర నిరాశ కలిగించాయి. 42 మంది జెడ్పీటీసీ సభ్యులు వైసీపీ వైపు గట్టిగా నిలబడడం విశేషం. కూటమి అపరిమితమైన అధికారంతో ఉంది. అనేక ప్రలోభాలకు గురిచేసినప్పటికీ కేవలం 5గురు మాత్రమే కూటమి వైపు వెళ్లారు. మిగిలిన వాళ్లంతా వైఎస్ జగన్ నాయకత్వంపై తమ నమ్మకాన్ని కనబరిచారు. సుదీర్ఘకాలంగా కడప అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అనే పేరు ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి జగన్ సొంత జిల్లాలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ 10 నెలల కూటమి పాలన జెడ్పీటీసీ సభ్యుల్ని తమ వైపు తిప్పుకోలేకపోయింది. తద్వారా కడపగడ్డ జగన్ తన అడ్డానే అని జెడ్పీ చైర్మన్ గిరిని నిలుపుకోవడం ద్వారా నిరూపించుకున్నారు. అధికారుల అవినీతిపై కూటమి సర్కార్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. మీ పరిధిలో ఫలానా శాఖలో అవినీతి ఉంటే 1 లేదంటే 2 నొక్కండి అని ఆ కాల్స్ ద్వారా కోరుతున్నారు. అయితే పాలకుల తీరును అనుసరించే అధికారులు అవినీతి లేదా నీతిమంతంగా వ్యవహరిస్తారనే చర్చకు తెరలేచింది. తమను దొంగల్లా ప్రభుత్వం చూడడంపై అధికారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీ ఎమ్మెల్యేలు మంత్రులే ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ముందు వాళ్ల గురించి ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయాల్ని సేకరించాలని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం కావడం విశేషం. కూటమి ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా చెలరేగిపోతున్నారో మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు నిలువరించలేని దయనీయ స్థితిలో ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడితనం పెరిగిపోతోంది. చిన్న పని కావాలన్నా కప్పం కట్టాల్సిన దుస్థితి, లేదంటే ఏ పని ముందుకు సాగని వైనం. అధికార పార్టీ నేతల్ని కాదని తాము ఏ పని చేయలేని పరిస్థితి ఉందని, ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని అధికారులు అంటున్నారు. మంచి జరిగితే పాలకులు గొప్ప, చెడైతే అధికారులపై నింద వేయడం అలవాటైందని వారు మండిపడుతున్నారు. ఇప్పటికే ఐవీఆర్ కాల్స్పై అధికారుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. తమతో తప్పులు చేయించేది పాలకులే, మళ్ళీ అభిప్రాయాల్ని సేకరించేది కూడా వాళ్లే కావడం వింతగా ఉందని అంటున్నారు. ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగిస్తానని డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. మరోవైపు కూటమిలో పైకి కనిపించిన కలహాలు ఉన్నట్టు వాళ్ల వ్యవహారాలు చెబుతుంటాయి. 2 రోజుల పాటు కలెక్టర్లతో ప్రభుత్వం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అంతకుముందు నిర్వహించిన సదస్సులో మాత్రం పవన్ కళ్యాణ్ అన్నీ తానే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడేమో ఆయన ఆచూకీ లేకపోవడంతో చర్చకు తెరలేచింది. కూటమిలో అసలు ఏం జరుగుతోందని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. టీడీపీతో సంబంధం లేకుండా తన అన్న నాగబాబును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అన్నకు ఎమ్మెల్సీ పదవి వద్దని, కేవలం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలని చంద్రబాబుతో పవన్ అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా రాసింది. అదే రోజు పంతం పట్టి మరీ పవన్ కళ్యాణ్
తన అన్నను నామినేషన్ వేయడానికి సిద్ధం కావాలని ఆదేశించడం కూటమిలో ఏదో జరుగుతోందనే ఆలోచనకు బీజం వేసింది. అలాగే పిఠాపురంలో రోజురోజుకు టీడీపీ జనసేన మధ్య వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. పవన్ గెలుపులో టీడీపీ పాత్రే లేదన్నట్టు జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో తాడో పేడో తేల్చుకోవాలనే వరకు పిఠాపురంలో రాజకీయం నడుస్తోంది. వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కు వర్మను ఆహ్వానించకపోవడంతో జనసేనతో టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. పరస్పరం నెట్టుకునే వరకు నిన్న వెళ్లారు. ఈ పరిణామాలన్నీ చూడడానికి చిన్నవిగా కనిపిస్తున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ సరిదిద్దడానికి వీల్లేని స్థాయికి చేరుకుంటాయి. మొగ్గ దశలోనే విభేదాల్ని పరిష్కరించుకోవాలని టీడీపీ జనసేన నాయకులు అనుకోవడం లేదు. పిఠాపురంలో వర్మను పరోక్షంగా టీడీపీ ఎగదోస్తోందని పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వర్మ కూడా ఈ దఫా తానేంటో పవన్ కళ్యాణ్కు రుచి చూపించాలనే కసితో జనంలోకి వెళుతున్నారు. అయితే పైకి మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలు నీళ్ళలా కలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. కానీ ఒకరిని మరొకరు నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్కు రాజకీయ నిబద్ధత లేదని, ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేమని, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని టీడీపీ నేతల భావన. పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదో బలమైన కారణం చెప్పరు. ఇదే అని కాదు, అనారోగ్యం అంటూ ఒక్కోసారి కేబినెట్ సమావేశానికి కూడా ఆయన వెళ్లరు. మరోవైపు సనాతన ధర్మం అంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్తుంటారు. కూటమిలో అసలేం జరుగుతున్నదో వాళ్లకే తెలియాలి. కాలం కలిసి రాకపోతే తాడు పామే కరుస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిస్థితి కూడా రోజురోజుకు అలా తయారవుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అన్ని కులాలు మతాలకు చెందిన ఓటర్లు కూటమికి అండగా నిలిచారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు, ముస్లింలు టీడీపీ జనసేన పార్టీలకు గంపగుత్తగా ఓట్లు వేశారు. కానీ 10 నెలల పాలనకే ఆ రెండు మతాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ముస్లింలు, అలాగే తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఆకస్మిక మృతితో క్రిస్టియన్ సమాజం కూటమి ప్రభుత్వంపై రగిలిపోతోంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్కు క్రిస్టియన్ సమాజంలో మంచి పేరుంది. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. వివాదరహితుడిగా పేరుంది. అలాంటి వ్యక్తి మృతి అనుమానాస్పదం కావడం చర్చనీయాంశమైంది. యాక్సిడెంట్ అని ప్రభుత్వం చెబుతుండగా ఇన్సిడెంట్ అని క్రైస్తవ సమాజం ఆరోపిస్తోంది. ఎవరినో రక్షించడానికి వాస్తవాల్ని మరుగుపరుస్తోందని, దేవుడు క్షమించడంటూ కూటమి ప్రభుత్వంపై క్రిస్టియన్లు శాపనార్థాలు పెడుతున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బిల్లుకు టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడాన్ని ముస్లిం సమాజం నిరసిస్తోంది. ఆ బిల్లుకు సానుకూలంగా టీడీపీ జనసేన ఉండడంతో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు కూడా వెళ్ళకూడదని మెజార్టీ ముస్లింల భావన. అయితే కూటమి అధికారంలో ఉండడంతో సహజంగానే అయిష్టంగా అయినా కొందరు ముస్లింలు వస్తారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కానీ రాజకీయంగా రానున్న రోజుల్లో ఈ రెండు మతాల నుంచి వ్యతిరేకత తప్పదనే భయం కూటమికి పట్టుకుంది. కాలం తీసుకొస్తున్న మార్పుల్ని కూటమి జాగ్రత్తగా గమనించి అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటే సరే, లేదంటే ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వ్యతిరేకతకు మాత్రం బీజం పడిందని చెప్పక తప్పదు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ నియోజకవర్గ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భూమా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ ఏమీ చేయకుండా గాడిదలు కాస్తున్నావా అని నిలదీశారు. కేసీ కెనాల్కు నీళ్లు వచ్చాయని అఖిలప్రియ అనడంలో వాస్తవం లేదన్నారు. సిరివెల్లలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు హెచ్చరించడాన్ని ఆయన వీడియో ప్రదర్శించారు. ఆళ్లగడ్డలో ఉన్నావు కదా, గాడిదలు కాస్తున్నావా అని ప్రశ్నించారు. పనికి మాలిన ప్రభుత్వం పని చేయడం లేదని మీ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నారని అఖిలప్రియకు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పనికి మాలిందని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇక అధికారంలో ఉండడం ఎందుకని ఆయన నిలదీశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గాడిదలు కాస్తున్నారని మీరు చెబుతున్నట్టే కదా అని ఆయన అన్నారు. రైతుల గురించి గింజుకుంటున్నారే, మరి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయాయని ఆయన నిలదీశారు. రైతులకు పంటల బీమా ఏమైందని ఆయన ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ దరిద్ర పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆళ్లగడ్డ ప్రజల్ని అడగాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా పోయి భూమా అంటే కిలో చికెన్పై 10 రూపాయలు వసూలు చేస్తున్నారని చీకొడుతున్నారని ఆయన అన్నారు.
రంజాన్ సమయంలో కూడా తమను మనశ్శాంతిగా బతకనివ్వకుండా చికెన్ దుకాణాలని సీజ్ చేస్తున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఏ వ్యాపారాలని చేసుకోకూడదా అని ఆయన నిలదీశారు. ఈ మధ్య అహోబిలం వెళ్ళామని తమకు భక్తులు వేసే భిక్షంలో కూడా వాటా అడుగుతున్నట్టు భిక్షగాళ్లు చెప్పారని ఎమ్మెల్యే అఖిలప్రియపై సంచలన ఆరోపణ చేశారు. 1000 రూపాయలు భిక్షగాళ్లు సంపాదిస్తే అందులో 800 తీసుకుని కూలి కింద 200 ఇస్తున్నారని తమతో చెప్పారని భూమా కిషోర్ ఆరోపించడం రాజకీయ దుమారం రేపుతోంది. రైతులకి నీళ్లు అందట్లేదు, కేజీకి నీళ్లు రావట్లేదు, వైసీపీ నాయకులు ఏమైనా గాడిదలు కాస్తున్నారని మాట్లాడతారు. నాకు చిన్న డౌట్, ఆమెకేమైనా చిన్న నిధులు ఏమైనా చితిలిపోయిందా? ఏమైనా కొంచెం అధికారంలో ఉండేది ఎవరు? ఏం మాట్లాడితే నాకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు రావట్లేదంటే ఎవరు తిరిగి పనికిరామంలో కింది లెక్క? నువ్వే కదా చేయాల్సింది. లక్షల జీతాలు దొబ్బుతున్నారు, మళ్ళీ గాడిదలు గాడాక నువ్వా గాడిదలు కాసేది మేమా? ఈ రోజు నీ తమ్ముడు డైరెక్ట్ గా చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు, నీళ్లు లేవు, గతి లేదని. ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు, ఏం చేయట్లేదని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు. అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది? అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు, లోకేష్ గారు గాడిదలు కాస్తున్నారు అందరని. ఒక పక్క ఆర్లగడ్డలో చికెన్ సెంటర్లు చీ కొడుతున్నారు రాష్ట్రం అంతా. ఏడైనా పోయి భూమా అంటే తూ అంటున్నారు. ఏంద్రా మీరు 10 రూపాయలు చికెన్ కూడా తింటారా? వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటారని అంటున్నారు. వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏందన్నా మాకు ఈ కర్మ, రోజు మేము ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు ఉండి చేస్తుంటే వచ్చి షాపులో సీజ్ చేస్తున్నారు. ఇంకా ఏ వ్యాపారాలు కూడా ప్రజలు చేసుకోకూడదా? ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.